గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్నానం చేశా. సో ఈరోజు ఏంటంటే పుష్ప 2 ద రూల్ ఆ మూవీకి వెళ్తున్నా. 10:40కి షో ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా టికెట్. సో అదే ఇప్పుడు వెళ్ళాలి. అందుకోసం నేను స్నానం చేశా. చల్లెళ్ళు తోల తీరిపోయింది. ఓకే, మూవీ రిలీజ్ అయ్యి 3 to 4 days అయింది. ఇంత లేట్ ఏంటి అని అంటారా? యాక్చువల్లీ నేను వేరే ట్రిప్లో ఉన్నా. సో అందుకోసమే మూవీ చూడడం లేట్ అయింది. అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాం మూవీకి. ఏ థియేటర్ అంటారా? థియేటర్ వచ్చేసి ఏసీ అని చెప్తా. సస్పెన్స్ ఏంట్రా? ఇక్కడ ఏ థియేటర్ తీసుకొట్టండి అని చెప్తున్నాను. మన సో థియేటర్కి అయితే వచ్చేసి థియేటర్ వచ్చేసి సేమ్ గోకుల్ థియేటర్. అయితే లాస్ట్ టైం మనం ఇదే థియేటర్లో కన్వా మూవీ చూసాం. సో ఆ మూవీ అయితే చెప్పిన ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు అక్కడ. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. రిలీజ్ అయ్యి ఇప్పటికీ 4 days అని చెప్పా కదా. సో టాక్ అయితే బాగుంది అని అంటున్నారు. సో చూడాలి ఇక. సో మూవీ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మూవీ స్టార్ట్ అవుతుంది. సో 10:40కి షో కదా, 10:30 అవుతుంది. ఇప్పుడు వెళ్దాం. ఓకే, రక్త పరీక్షలు 25% డిస్కౌంట్, అడ్మిషన్ బిల్ పై 20% డిస్కౌంట్, మందుల పైన 10 నుండి 20% వరకు డిస్కౌంట్ కలదు. మెట్రో పిల్లర్ నంబర్ 1. పుష్పవాణి కొత్తగా సిగ్గల్ ఇంటర్వెల్ బ్లాక్ ఎలా ఉందంటే గుద్ద వలిగిపోయింది. చెప్తున్నా, గుద్ద వలిగిపోయింది. సుకుమార్ రైటింగ్ పీక్స్ చెప్తున్నా. ఇంటర్వెల్ మాత్రం గుద్ద వలిగిపోయింది. ఇంటర్వెల్ ఇప్పుడే అయింది. చెప్పినా కదా, ముందు చెప్పినట్టు ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం పీక్స్ గుద్ద వగిలిపోయింది. చెప్తున్నా, ఆ రేంజ్లో ఉంది ఇంటర్వెల్. సుకుమార్ రైటింగ్స్ ఎక్స్ట్రా, నేను చెప్తున్నా, ఎంత వగిలిపోయింది ఇంటర్వెల్ మాత్రం. సో ఇది ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అదిరేది. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మూవీ చూసి వచ్చేసిన తర్వాత, ఓకే, మూవీ చూసి వచ్చిన తర్వాత చెప్తాను. మూవీ ఎలా ఉందంటే, ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అంటారు ఒక మాట, వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం, లేకపోతే వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మాస్ సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు సుకుమార్. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మసాలా సినిమాలు తీయట్లేదు. తీస్తే ఎక్కడ ఉంటారని. సో వాళ్ళ దగ్గర కరెక్ట్ స్క్రిప్ట్ ఉన్నా వాళ్ళు అటువంటి మసాలా మూవీ తీయట్లేదు అని యమదొంగ ఆ టైంలో అప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అప్పుడు చెప్పిన మాటకి ఇప్పుడైతే సుకుమార్ గారు బాగానే జస్టిఫై చేశారు దాన్ని. సో ఈ మూవీ వచ్చేసి పక్కా మాస్ కమర్షియల్ బొమ్మ. సో నాకు డైరెక్టర్ సుకుమార్ గారి మూవీస్లో వచ్చేసి రంగస్థలం ఈజ్ మై ఫేవరెట్ మూవీ. అందులో ఒక్క సీన్ కూడా అరే ఈ సీన్ అవసరం లేదు బా, ఎందుకు పెట్టారు ఈ సీన్, తీసేయచ్చు కదా అని మీకు ఒక్క సీన్ కూడా అనిపేది
సుకుమార్ రైటింగ్స్ అంటారా, వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఆఫ్ సుకుమార్ కెరీర్ అని నేనంట. సో ఇంకా దాని తర్వాత వేరే మూవీస్ చాలా ఉన్నాయి, ఫ్లాప్స్ వస్తాయని వస్తాయి కానీ. సో నాకైతే రంగస్థలం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ సుకుమార్ డైరెక్షన్. సో ఇక పుష్ప 2 మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ చూసి ఇక సెకండ్ పార్ట్కి కూడా ఏదో హోప్స్ లైక్ ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టిపోతా అనుకుంటే ఒకవేళ, ఎందుకంటే పుష్ప 1 క్లైమాక్స్లో బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా పుష్ప ఫేస్ ఆఫ్ ఉంటుందచ్చో అని ఆ విధంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అయితే మాత్రం మీకు వెళ్ళకండి. ఇదైతే ఓపెన్గా చెప్తున్నా. జస్ట్ అదంతా తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో పడేసి జస్ట్ ఒక మాస్ మసాలా కమర్షియల్ మూవీ చూడాలి, వెళ్ళిపోండి మూవీకి, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, బస్ పోయి ఎంజాయ్ చేయండి మూవీ. లేదు నాకు సుకుమార్ రైటింగ్స్ కావాలంటారా, సుకుమార్ రైటింగ్స్ కావాలి అంటే మూవీలో మాత్రం మీకు ఫస్ట్ హాఫ్ మాత్రమే ఉంటుంది సుకుమార్ రైటింగ్. మరి సెకండ్ హాఫ్లో ఏమిటంటే సుకుమార్ టేకింగ్ అనిపిస్తుంది మీకు సెకండ్ హాఫ్లో. ఇంటర్వెల్ చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ గుద్ద వలిగిపోతుంది చెప్తున్నామా, ఇది మాత్రం పక్క. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంటర్వెల్ వచ్చేసి నేను చూసిన ఇంటర్వెల్లో నాకు చాలా ఇంటర్వెల్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వెల్స్ చాలా ఉన్నాయి. సో ఇది కూడా అదే లిస్ట్లో చేరుతుంది. ఈ ఇంటర్వెల్ మాత్రం గుద్ద వలిగిపోద్ది, నాకు చాలా నచ్చింది ఇంటర్వెల్. ఈవెన్ క్లైమాక్స్ తోటి లేకపోతే క్లైమాక్స్ తోటి కంపేర్ చేసుకుంటే మాత్రం ఇంటర్వెల్ బ్లాక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లాక్ ఇన్ పుష్ప 2 మూవీ అంటాను నేను. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే ఇచ్చేయచ్చు అల్లు అర్జున్కి, ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చేయచ్చు. రష్మిక కూడా ఇవ్వచ్చు, రష్మిక కూడా కొన్ని సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేస్తుంది. బట్ స్టోరీలో ఫ్లాస్ లేవంటే స్టోరీలో ఫ్లాసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి ఫ్లాసెస్. ఎందుకంటే మీరు పుష్ప 1 చూసి వచ్చి పుష్ప 2లో అరే ఇదేంటి మేము ఇలా అనుకున్నాం, ఇలా ఎక్స్పెక్ట్ చేసామని అనుకుంటే మేబీ అది వాళ్ళు సెకండ్ హాఫ్ కోసం మేబీ వాళ్ళు పుష్ప 3 కోసం ఉంచారేమో, ఐ డోంట్ నో. బట్ అదన్నీ పక్కన పెట్టేసి నాకు ఒక మంచి మాస్ మసాలా చూడాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో పాటు చూడవచ్చు సినిమా. సో నాకు నచ్చని పాట ఏంటంటే, నాకు ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, అల్లు అర్జున్ కంటే నాకు ఫహద్ ఫాజిల్ అంటే అతని క్యారెక్టర్ అతని ప్రీవియస్ మూవీ చూసుకున్నా నాకు ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయిన ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ గురించి. బట్ ఈ మూవీలో వచ్చేసరికి ఫహద్ ఫాజిల్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, పర్సనల్ ఒపీనియన్గా చెప్పాలనుకుంటున్నా. మేబీ పార్ట్ 3లో ఫహద్ ఫాజిల్ గారు ఉన్నారా లేరా నాకు తెలీదు. బట్ పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి మాత్రం అతన్ని ఒక జోకర్లా చూపెట్టారా నేనంట, ఓపెన్గా చెప్తూనే ఒక జోకర్లా చూపెట్టారా అనుకుంటా. ఎందుకంటే పుష్ప 1 క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక రేంజ్ అంటే ఒక ఎలివేషన్ ఇచ్చేసి ఆ హైలో తీసుకెళ్ళి సినిమాని ఎండ్ చేస్తారు. సో అదే మైండ్లో పెట్టుకొని నేను పోయి ఆ సినిమాకి మేబీ ఆ ఫేస్ ఆఫ్ అల్లు అర్జున్కి ఫహద్ ఫాజిల్కి ఉంటుందేమో అనుకుని వెళ్ళా. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ దట్. ఎందుకంటే నాకంతా నేను ఎందుకంటే అనుకున్నా మేబీ అల్లు అర్జున్కి ఫహద్ ఫాజిల్కి మంచి ఫేస్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కుదరలే. ఫహద్ ఫాజిల్ గారిని ఇంకా కొద్దిగా బెటర్గా ప్రజెంట్ చేసి ఉండి బాగుండే అని నాకు అనిపించింది. కానీ ఒకటి మాత్రం చెప్తా, అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం చింపేశారు. సెకండ్ హాఫ్ జాతర సీన్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం ఊరామాస్, ఇదైతే మాత్రం పక్కా. ఈ మూవీలో మీకు మాత్రం అల్లు అర్జున్ ఎడ కనిపించాడు, ఓన్లీ కనిపించేది మాత్రం పుష్పరాజ్ అంతే. ఇదైతే మాత్రం పక్కా. అది ఇంకా వేరే యాక్టర్స్ విషయానికి వస్తే అందరు బాగా చేశారు. ఎడిటింగ్ వచ్చేసరికి కూడా ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంది. బట్ నా ఏంటంటే ఫైట్స్ విషయానికి వచ్చేసరికి మరి ఓవర్ ద టాప్ ఫైట్ సీన్స్ ఉన్నాయి, అది కొద్దిగా నార్మల్గా పెట్టుంటే బాగా. బట్ మూవీ ఆల్సో గుడ్. సో ఇది నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి నేను చూసా 4 డేస్లో కలెక్షన్సే ఒక 829 మేబీ 39 ఉంది. హిందీలో 86 crores అంట. అంటే నిన్న సండే కదా, సో నిన్న వచ్చిన కలెక్షన్స్ 1 డేలో 86. నేను చెప్తున్నాను కదా ఈ మూవీ కలెక్షన్స్. నేను ఆల్రెడీ పుష్ప నేను ట్రైలర్ రివ్యూ ఇచ్చినప్పుడు అందులో కూడా చెప్పా, ఈ మూవీకి మాత్రం నార్మల్గానే బాగుంది అనే టాక్ వస్తే మాత్రం మూవీకి ఉన్న హైప్కి మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇది ఇంకా ఈ మూవీ ఎక్కడ దాకా వెళ్తుంది మాత్రం ప్రెడిక్ట్ చేయలేము. ఒకళ్ళు 1500 కోట్లు అంటున్నారు, బాహుబలి రికార్డ్ని కొడుతుంది అని అంటున్నారు. వెయిటెన్సీ అది ఎక్కడి వరకు వద్దుదో మనమే చెప్పలేము. సో ఇది మూవీ గురించి అయితే ఇది. సో పార్ట్ 3లో ఇంకా మూవీని ఇంకా కొద్దిగా బెటర్గా
ప్రజెంట్ చేస్తాను అనుకుంటే, అంటే మూవీ బాగాలేదని నేను చెప్పాను, మూవీ బాగుంది కానీ మూవీలో అక్కడక్కడ కొన్ని ఫ్లాజెస్ ఉన్నాయి అంతే. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక సందీప్ రెడ్డి వంగ మాస్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో సుకుమార్ ఆ విధంగా తీశాడు, ఇది మాత్రం పక్క. రంగస్థలంని ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేసుకొని మాత్రం సినిమాకు పోకండి, అదంతా పక్కన పెట్టేసి ఒక మంచి మాస్ కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. సో ఇది ఇక రేటింగ్స్ అంటారా, రేటింగ్స్ అయితే నేను చెప్పాను. సో ఇది నా ఒపీనియన్ పుష్ప 2 మూవీ మీద. ఓకే రైట్, బాయ్.